జై భీమ్. నా పేరు పుష్పాంజలి, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు. చట్టసభల్లో స్థానిక సంస్థల్లో బీసీలకి 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టాము. మరి బీసీలకి తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉంటది. బీసీల కోసమే మేము తెలుగుదేశం పార్టీ ఉందని చెప్తా ఉన్నారు. బీసీలకి ఎక్కడ న్యాయం జరగలేదు. బీసీలకి న్యాయం జరగాలన్నా బీసీలకి అన్ని స్థానిక సంస్థల్లో గాని టికెట్లు గాని ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గాని బీసీల కోసంగా పనిచేసే పార్టీ బహుజన సమాజ్ పార్టీ అనే ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. బీసీలకి 50% మేము రిజర్వేషన్ కల్పించాలని, వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాల్లో గాని మరి విద్యారంగంలో గాని చట్టసభల్లో గాని మొత్తంలో కూడా 52% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు నాచన్ భాస్కర్ గౌడ్, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. బీసీలకు అండగా నిలబడే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి తప్పనిసరిగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా బీసీలకు 50% ఇస్తారని ప్రామిస్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా స్థానిక సంస్థల 50% రిజర్వేషన్ ఇవ్వాలని, అట్లా ఇవ్వని పక్షంలో మేము గెలిచే బలం ఉన్నా మేము తప్పనిసరిగా ఓడించే శిక్షను ఉపయోగిస్తామని చంద్రబాబుని హెచ్చరిస్తూ, అంతేకాకుండా ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించి చర్చ జరుగుతుంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు బీసీల గురించి కులగనగానే ఏ విషయాలు కూడా మాట్లాడటం లేదు. దీనికి సంబంధించిన ఆయన బీసీల మీద వివక్షతని బాగా చూపిస్తున్నాడు. దాన్ని గుర్తుకున్న బీసీలందరూ కూడా తప్పనిసరిగా బీసీలకు అండగా నిలబడతామని తెలియజేస్తూ ఈ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీన్ని బీసీలందరూ గుర్తించి మా వెనక నడవాలని కోరుకుంటున్నాం. జై భీమ్.